ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతను లబ్ధిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని అవి దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహూతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్యా, పరిశోధనా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్యా, పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్యా, పరిశోధనా రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదులో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాదులో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ The NDA government is giving the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat. The young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations but also result and accountability. Now the young political leaderships, the strength of the Vikasit Bharat. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదే విధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎల్లవేళలా కూడా అండగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు, తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత 2 ఏళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు. హైదరాబాదులో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలకు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిడ్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వాతావరణం. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు, యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.